ఆర్‌పీఎఫ్, సబ్ ఇన్స్‌పెక్టర్ గాని, కానిస్టేబుల్ గాని, ఎస్ఎస్‌సి, జీడీ అప్‌కమింగ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గాని, ఏ ఇతర ఎగ్జామ్స్ గాని మన వాళ్ళు మెయిన్‌గా అడుగుతుందేందంటే, ఈ ఆర్‌పీఎఫ్ గురించి గాని, ఎస్ఎస్‌సి, జీడీ గురించి గాని అన్న కొంచెం ఆ ప్రిపరేషన్ ప్లాన్ గాని, బెస్ట్ బుక్స్ గాని చెప్పమని అంటున్నారు. సో, అంటే దీనికి నేను చెప్పేదేందంటే, ఇప్పుడు సపోజ్ ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్ గాని, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గాని ఇది తీసుకుంటే ఏందంటే, దాంట్లో మనకి 50 మార్కులు జీఎస్ ఉంది. 35 మార్కులు మనకి అర్థమెటిక్, 35 రీజనింగ్ ఉంది. అంటే మొత్తం మనకి 120 మార్కులు 120 క్వెషన్స్‌కి అయితే మనకి పేపర్ ఉంటది. దీంట్లో ఏందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రీమ్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటారు. కొంతమంది ఏందంటే యావరేజ్‌గా ఉంటారు. కొంతమంది బిలో యావరేజ్‌గా ఉంటారు. అదేంటంటే ఇప్పుడు సపోజ్ రీజనింగ్ గాని, అర్థమెటిక్ గాని ఈ రెండిటి తీసుకుంటే ఏందంటే రీజనింగ్ అనేటువంటి చాలామంది చేస్తారు. చేసినప్పటికీ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏందంటే చాలా మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ ప్రీవియస్ పేపర్ చూడకపోవడం కానీ ప్రాక్టీస్ టెస్ట్ ఎక్కువ రాయకపోవడం వల్ల మనకి ఏంటంటే అక్కడ టైం టేకన్ అయితే ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనము రిమైనింగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతాం. అవన్నీ మనకు తెలిసి ఉండొచ్చు కానీ అటెంప్ట్ చేయలేకపోతాం. సో ఈ రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ వీటికి మనం ఏం చేయాలంటే ఎక్కువ టైం అసలు ఇన్ టైంలో నేను చేయగలుగుతున్నా లేదా అని చెప్పేసి ప్రీవియస్ పేపర్స్ చేయడం కానీ మాక్ టెస్ట్ రాయడం కానీ దీనివల్ల మనకి అర్థమైపోతుంది ఇన్ టైంలో మనము అటెంప్ట్ చేస్తున్నామా లేదని చెప్పేసి. ఇక ఒకసారి నేను జీకేకి వచ్చినట్లయితే చాలామంది ఏంటంటారు, అన్న ఒకసారి నేను జీకే మొత్తం కంప్లీట్ చదివించినాను, అంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ జాగ్రఫీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ చదివించినాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, అసలు వాటిని మళ్ళీ రివిజన్ చేయాలా, రివిజన్ చేసినాను అయినప్పటికీ ఏదో తగ్గింది అన్నట్టు నాకు ఫీలింగ్ వస్తుంది, అసలు ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు కదా, జీకే అంటే ఒక పెద్ద సముద్రం కదని చెప్పేసి అడుగుతారు. ఒక్కసారి నువ్వు జీకే చదివినావంటే ఆ తర్వాత నువ్వు కరెంట్ అఫైర్స్ పెట్టుకో. కరెంట్ అఫైర్స్ ఏంటంటే నువ్వు కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ వచ్చిందంటే ఆ టాపిక్ని అలానే ఉంచక దానికి రిలేటెడ్గా చదువుకోవడానికి ట్రై చేయి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే రీసెంట్గా నక్షత్ర సభ అంటే ఇండియాలో ఒక ఫస్ట్ ఆస్ట్రో టూరిజం క్యాంపెయిన్ని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్ చేసిందని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో ఒక న్యూస్ వచ్చింది. దీనికి ఏం చేసామంటే ఉత్తరాఖండ్ అంటే నువ్వు దాన్ని ఒక్కటే వదిలేయకుండా దానికి పాలిటీలు ఏముంది, హిస్టరీలు ఏముంది, జాగ్రఫీలు ఏముంది ఇవన్నీ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటే ఏంది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉంటుంది, అక్కడ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉన్నారు, అంతేకాకుండా అక్కడ ఫస్ట్ విలేజ్ మనా విలేజ్ ఉంది, అంతేకాకుండా ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్లో ఉంది, అంతేకాకుండా ఇక్కడ ముస్సోరి ఉంది. ఆ ముస్సోరిని ఏమంటామంటే క్వీన్ ఆఫ్ హిల్స్ అంటాము. అంతేకాకుండా బయోస్పియర్ ఉంది, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఉంది, అంతేకాకుండా ఫస్ట్ నేషనల్ పార్క్ హెలీ నేషనల్ పార్క్ దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని అంటాము. ఆ జిమ్ కార్బెట్ అనే వ్యక్తి ఎవరంటే జింకల వ్యాపారి, అంటే జింకల వేటగాడు, అతని పేరు మీద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పెట్టిండు. దేవస్థల్ టెలిస్కోప్ అని ఉంది. అంటే వీటిని మొత్తం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు అంతేకాకుండా ఇదేంటంటే మనకి జాగ్రఫీ కవర్ అయిపోతుంది, పాలిటీ కవర్ అయిపోతుంది, ఇంకేమున్నా కానీ కవర్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎకానమీ తీసుకోవాలని కానీ ఎకానమీలో ఇప్పుడు యుఎన్ఓలో మనకి 6 అంగాలు ఉంటాయి. 6 అంగాల్లో యూనిసెఫ్ కూడా ఒక భాగం. అంటే ఈ యూనిసెఫ్ గురించి మనకి ఎకానమీలో కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్లీ బాలీవుడ్ యాక్టర్ మనకి ఎవరు కరీనా కపూర్ గారు ఏంటంటే ఈ యూనిసెఫ్ యొక్క ఎవ్రీ చైల్డ్ బై యూనిసెఫ్ అనే ఒక స్ట్రీమ్కి ఆమె ఏం చేసిన బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ అయింది. దీనికి ఏం చేస్తాం, ఈ కోణంలో మనం యూనిసెఫ్ అంటే అక్కడ వదిలేయకుండా మనకి 1946 డిసెంబర్ 11 యూనిసెఫ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. ఎందుకు, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఎవరైతే ఈ మదర్స్ కానీ చిల్డ్రన్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాటన్నిటిని మనకి ఫ్యూచర్లో ఎదుర్కోకుండా ఉండాలని చెప్పేసి మనకి 11 డిసెంబర్ 1946 ఒక ప్రపోజల్ పెట్టి 1949 ఈ యూనిసెఫ్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. యూనిసెఫ్కి ప్రెసిడెంట్ క్యాథరీన్ గారు ఉన్నారు. అంతేకాకుండా ఈ యూనిసెఫ్కి 2023లో ఆయుష్మాన్ ఖురానా గారు ఎవరు యూత్ ఐకాన్గా ఉండడం జరిగింది. ఆయుష్మాన్ ఖురానా గారిని అంటే ఎలక్షన్ కమిషన్ యూత్ ఐకాన్గా కూడా నియమించింది. ఇవన్నీ కూడా మనకి కవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అసలు యూనిసెఫ్ అంటే ఈ మన అబ్జర్వేషన్స్ చాలా ఎస్ఎస్సి కానీ ఆర్పీఎఫ్ కానీ అబ్జర్వేషన్స్ అడుగుతారు. సపోజ్ యూనిసెఫ్ అని వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ కదా, అక్కడ ఎకానమీ ఫండ్ అని ఇస్తాడు, ఎమర్జెన్సీ ఫండ్ అని ఇస్తాడు, ఎమర్జెన్సీ ఇంకా ఇట్లా రిలేటెడ్గా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనము ఏం చేస్తామంటే నువ్వు ఒకసారి జీకే మొత్తం అంటే చదువుకున్న తర్వాత కరెంట్ అఫైర్స్ని ఈ విధంగా లింక్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీకు ఈ కరెంట్ అఫైర్స్లోనే నీకు ఆ జీకే కవర్ అయిపోతుంది, ఇటు కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుంది, ఇఫ్ ఇన్ కేస్ ఎకానమీ వస్తే ఎకానమీ కవర్ అయిపోతుంది. అంటే దీంట్లోనే మనకి 2-3 పార్ట్లు అనేటువంటి కవర్ అయిపోతుంది సిలబస్లో. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుంది, జీకే కూడా కవర్ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వ్యక్తి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే కరెంట్ అఫైర్స్లో ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాని సరౌండింగ్గా ఏమన్నా క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ ఈడీ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసినాను. ఒకవేళ ఈడీ గురించి క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది, అవునా, అందుకే ఆ విధంగా అట్లా కవర్ చేసుకోవాలి. ఇది జీకే పరంగా నేను అంటే చెప్పే విధానం ఇది. మీకు నచ్చితే మీరు పాటించండి, లేకుండా లేదు, కానీ నేను చేసే విధానం ఇది కూడా. అంతేకాకుండా దీని తర్వాత మనం మ్యాథ్స్ అర్థమెటిక్ గురించి ఆల్రెడీ చెప్పినాను. మనం ప్రీవియస్ అంటే ఒకసారి నువ్వు మ్యాథ్స్ అర్థమెటిక్ ఒకసారి చేసిన తర్వాత కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్స్ కానీ మాక్ టెస్ట్ కానీ రాయడం వల్ల ఏంటంటే మనకి టైం టేకింగ్ ఏ విధంగా ఉంటుంది,
అసలు చేస్తున్నామా ఇన్ టైంలో లేదా అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. ఇదేంటంటే ఆర్పిఎఫ్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి ఈ 3 మాత్రమే ఉంటాయి, జీకే కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ. ఇక ఇంగ్లీష్ అయితే ఉండదు. ఇక ఒకవేళ మనం ఎస్ఎస్సి జీడీకి నెక్స్ట్ మనకి ఆగస్టులోనే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఉంది. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎగ్జాము మనకి తెలియకుండానే దగ్గరికి వస్తుంది. మరి అప్పుడు దానికి ఇంగ్లీష్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. మరి ఇంగ్లీష్కి ఇప్పటి నుంచి ఏం చేయాలంటే నువ్వు వీలైతే అంటే గ్రామర్ మొత్తం ఒకసారి చూసేసుకో, గ్రామర్ మొత్తం ఒకసారి చదువుకున్న తర్వాత గ్రామాన్ని పట్టుకోకుండా ఏంటంటే ఒక ఇంగ్లీషు న్యూస్ పేపర్ చదవడానికి ట్రై చేయి. లేదంటే ఏదైనా ఆ బుక్, ఒక ఇంగ్లీషు బుక్, ఒక మనకి సండే మ్యాగజైన్ లాగా చిన్న వస్తుంది కదా, ఏదైనా ఇంగ్లీష్లో ఉన్నది, విజన్ ఐఏఎస్ వాళ్ళది కానీ ఏదైనా ఒక బుక్ తీసుకొని దాన్ని చదువుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే పారాగ్రాఫ్ ఇచ్చి మనకి కింద క్వశ్చన్స్ ఇచ్చిన అవి కవర్ అయిపోతుంది. నీకు ఇంగ్లీష్ అంటే రీడింగ్ స్కిల్స్ పెరిగిపోతాయి. అంతేకాకుండా నీకు ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కదా, అది కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో ఏమన్నా నీకు మీనింగ్ అర్థం కాకుంటే దానికి ఏంటంటే మనకి గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ మనకి నీకు సినోనిమ్స్ కూడా కవర్ అయిపోతుంది. ఈ విధంగా నేను చెప్పడం జరుగుతుంది. ఇక ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే ఇదే మన ప్రిపరేషన్ ప్లాన్. నువ్వు డైలీ ఎంత చదివినా పర్లేదు కానీ ఇట్లా కంటిన్యూస్గా అయితే చేంజ్ చేయదు మనం సబ్జెక్ట్ని. సపోజ్ ఇప్పుడు ఒక అర్ధగంట ఇది పెట్టినాం, ఆ తర్వాత అర్ధగంట మ్యాథ్స్ పెట్టాం, రీజనింగ్ పెట్టాం, ఇలా చేంజ్ చేయకుండా ఏంటంటే 3 పార్ట్స్ 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు మార్నింగ్ ఒక 2 సబ్జెక్ట్స్, ఈవినింగ్ 2 సబ్జెక్ట్స్, ఒక సబ్జెక్ట్కి మినిమం మనకు 2 అవర్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి. 2 అవర్స్ 4 అంటే మనకి 8 అవర్స్ అయితే మ్యాక్సిమం చదివే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే డెఫినెట్గా దీని మీదనే ఫోకస్ చేసి చదవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మ్యాక్సిమం 8 to 10 అవర్స్ అయితే చదువుకునే వాళ్ళు ఉంటారు. అవునా, వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఓకే, ఇది ఆల్రెడీ బుక్స్ గురించి అయితే నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలోనే కవర్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఎస్ఎస్సి జీడీకి అవే బుక్స్ ఉంటాయి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి, ఎస్ఐకి అవే బుక్స్ ఉంటాయి. ఇక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి, సబ్ ఇన్స్పెక్టర్కి పేపర్ డిఫరెన్స్ ఏముంది అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఆర్టికల్ తీసుకుందాం. ఇండియన్ పాలిటీలో ఒక ఆర్టికల్ ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 14 ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అంటాం. అంటే చట్టం ముందు అందరు సమానం అని చెప్పేసి ఆర్టికల్ 14 తీసుకుంటాం. అదే కానిస్టేబుల్ ఇవ్వచ్చు డైరెక్ట్గా. అదే ఒకవేళ సబ్ ఇన్స్పెక్టర్ తీసుకుంటే ఏంటంటే 14(1) ఏంది, 14(2) ఏంది అంటే చట్టం ముందు అందరు సమానులైన, బట్ రాష్ట్రపతికి, గవర్నర్కి ఉరిశిక్ష వేయచ్చా, వేయరాదు. ఇలాంటి వాటికి కొన్ని ఎగ్జెప్షన్స్ ఉంటాయి. ఆ సబ్ ఆర్టికల్స్ అనేటువంటివి మనము చదువుకోవడం జరుగుతుంది. అంటే ఇంకొంచెం డెప్త్గా చదువుకుంటే అది ఎస్ఐకి అయిపోతుంది, పైన మనం చదువుకుంటే కానిస్టేబుల్కి అయిపోతుంది. ఇంతే తేడా, ఏం లేదు, అన్నిటికీ ఒకే సిలబస్. సో కాబట్టి ఒక ప్రణాళికతో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మనం బెస్ట్ అచీవ్ చేయొచ్చు. చాలామంది ఈరోజు నేను కొన్ని కామెంట్స్ చూసినాను, ఆర్పిఎఫ్ క్లాసెస్ చేస్తాను కదా అని చేయలేదని చెప్పేసి. మనకి ఆర్పిఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇంకో 2 రోజులు అయితే అయిపోతుంది కదా. డెఫినెట్గా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను, 100% చేస్తాను. ఓకేనా, ఇది అయితే ఈరోజు వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు. డెఫినెట్గా మీ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఇంత ల్యాగ్ ఎందుకు అవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఒకసారి రిజల్ట్ వచ్చిందంటే మీకు టైం అయితే ఉండకపోవచ్చు ఈవెంట్స్కి. కాబట్టి ఇప్పటి నుంచే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. డేట్ అయితే ఎవరికి మ్యాక్సిమం కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా అఫీషియల్గా రావట్లేదు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కానీ మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకొని విత్ ప్యారల్గా మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కానీ, ఈ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. అవునా, ఎందుకంటే మీరు ఈ నోటిఫికేషన్ ట్రైనింగ్కి వెళ్ళే వరకు అంటే మీరు ఆల్మోస్ట్ ఈ నెక్స్ట్ ఎగ్జామ్లో మీకు ఆ రిజల్ట్ వచ్చే ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు తెలిసిపోతుంది. బెటర్గా స్కోర్ వచ్చిందనుకో మీరు అప్పుడు మీ డిసిషన్ మీ హ్యాండ్లో ఉంటుంది. కాబట్టి ఇలా ఆలోచించి ముందుకెళ్ళండి. రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, ప్యారల్గా మీరైతే ప్రిపేర్ కండి. ఆర్పిఎఫ్ వాళ్ళు మీరు దాని మీదనే ఫుల్ టైమ్గా డిపెండ్ అయినా పర్లేదు. ఇది అయితే ఈరోజు వీడియో. మీకు డౌట్ ఉంటే కమెంట్ అయితే చేయండి. ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.